హైదరాబాద్ పాత బస్తీ ఫిరోజ్ గాంధీనగర్లో దారుణం చోటు చేసుకుంది. అత్త తస్లిమా సుల్తానాపై కోడలు అజ్ఞామా బేగం హత్యాయత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. సౌదీలో ఉన్న భర్తతో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదంటూ దాడి చేసింది. కోడలిపై పిఎస్లో ఫిర్యాదు చేశారు అత్తమామలు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ ప్రణీత ఫోన్ లైన్లో అందిస్తారు. ప్రణీత, పాత బస్తీలో అత్త కోడుల దాడి చేసినటువంటి ఘటన కలకలం రేపుతుంది. హైదరాబాద్ మల్లేపల్లి వద్ద ఉన్నటువంటి ఫిరోజ్ గాంధీ నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. సౌదీలో ఉన్నటువంటి తన భర్త ఉమీద్ అలీ ఖాన్ తో ముస్తానివ్వటం లేదని కోడలు అత్త పైన అత్యంత పాశవికంగా దాడికి పాల్గొన్నటువంటి దృశ్యాలు ఆ సీసీటీవీ కెమెరాలు రికార్డ్ అయి ఉన్నాయి. ప్రస్తుతం ఆ ఫుటేజ్ లో మనం చూడొచ్చు. అత్యంత కీలకంగా వయసు మీద పడినటువంటి అత్త పైన కోడలు అత్యంత దారుణంగా కొడుతున్నటువంటి విజువల్స్ చూడొచ్చు. ఆ కోడలతో పాటు ఆ కోడలు స్నేహితురాలు కూడా అత్త పైన దాడికి పాల్పడింది. సౌదీలో ఉన్నటువంటి తన భర్త పంపిస్తున్నటువంటి డబ్బును కేవలం తను మాత్రమే అనుభవిస్తుంది. తన పోషణ గురించి కావచ్చు, తన ఎదుగుదలను ఏమాత్రం సహించడం లేదంటూ కూడా అత్త పైన కోడలు దాడికి పాల్పడింది. ప్రస్తుతం ఈ ఘటన పైన హుమాయూన్ నగర్ పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. కోడలు దాడి చేసినటువంటి కోడలతో పాటు ఆమె స్నేహితురాలు ఇద్దరిని కూడా ప్రస్తుతం హుమాయూన్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే ఆ స్థానికంగా రికార్డు అయినటువంటి ఈ ఫుటేజ్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత కొంతకాలం నుండి ఇద్దరు కూడా అత్త కోడల మధ్య తరచూ ఇలాంటి గొడవలు జరుగుతూనే ఉన్నా నిన్న మధ్యాహ్నం సుమారు 1 గంట 2 గంటల ప్రాంతంలో ఇంట్లో ఉన్నటువంటి అత్తను తీసుకొచ్చి బయటికి రోడ్డు మీదకి తీసుకొచ్చి జుట్టు పట్టుకొని అత్యంత పాశవికంగా నడి రోడ్డు పైన దాడి చేసినటువంటి దృశ్యాలు రికార్డు కావడంతో అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అవాకైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ ఘటన పైన హుమాయూన్ నగర్ పోలీసులు కేసు రిజిస్టర్ చేసి ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రణీత, ఈ దాడిలో గాయపడిన తస్లిమా సుల్తానా పరిస్థితి ఎలా ఉంది? ప్రణీత, అదే ఆమెను వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఆమెకి దాదాపు ఒక 60 to 70 మధ్యలో ఏజ్ ఉండటంతో వీళ్ళు దాడి చేసినటువంటి దాంతో ఆమె చాలా చోట్ల గాయాలైనటువంటి పరిస్థితి కూడా ఉంది. స్థానికంగా ఉస్మానియా ఆసుపత్రికి అయితే ప్రస్తుతం ఆమెను తరలించి అక్కడ వైద్యులు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. విషయాన్ని సౌదీలో ఉన్నటువంటి తమ కుమారుడికి సైతం అక్కడ ఉన్నటువంటి స్థానికులు చేరవేశారు. రైట్, థ్యాంక్ యూ ప్రణీత.